హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిమ్మల్ని అండ్ ఈ రోజు మనం ఓఆర్బిని కంటిన్యూ చేయబోతున్నాం. చాలా గ్యాప్ వచ్చేసింది కదా, సారీ. అండ్ ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్ గానే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మరి. సో ఇప్పుడు వచ్చేసి ఆ వెరోనిక క్యాస్ల్ ఉంటుంది కదా, సో దాని చుట్టూ మొత్తం అంతా ఎనిమిస్ వచ్చేసింటారు అనమాట. వీళ్ళు లోపల ఉంటారు కదా, సైనికులందరూ చూస్తూ ఉంటారు వాళ్ళు వచ్చేసారు అని చెప్తూ ఉంటారనమాట. అప్పుడే గాంగ్పిల్తో అంటాడు, ఏంటి ఇది నా చోటు, మీరు ఎందుకు ఇక్కడికి వస్తున్నారు అన్నట్లు అంటూ ఉంటాడు. ఎందుకంటే ఆ ల్యాండ్ మొత్తం కాంగ్పిల్తోది కదా ఇప్పుడు మొత్తానికి. అప్పుడే ఇంకా జీహే అంటుందన్నమాట, మిస్టర్ మీరు కొంచెం మీ మేనర్ మాత్రం కొంచెం పక్కన పెట్టుకుంటే బెటర్ అని చెప్తుందన్నమాట. ఇంకా జీహే ఆలోచిస్తూ ఉంటుందన్నమాట, ఈ సినారియోని ఎలా ఏం చేయాలి అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా హింసుంగ్ కూడా వస్తాడనమాట. ఇంకా హింసుని అడుగుతూ ఉంటుంది, అవును ఇంతకీ సంగవుణ్ణి హ్యూన్ని ఎప్పుడొస్తారు, అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసా అన్నట్లు అంటూ ఉంటే ఇంకా అప్పుడే హింసు చెప్తాడనమాట, నాకు తెలిసినంత వరకు దోగ్జా చెప్పిన ప్రకారం వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఎత్తు మీద ఇంకొక సినారియో రన్ అవుతుందంట, దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారంట అని చెప్తాడనమాట. అయితే ఇంకా మనం ఖచ్చితంగా వీళ్ళని మన కొద్ది మనమే ఎదుర్కోవాలి, ఇంకా అంతకు మించి ఇంకా చేయడానికి ఏం లేదు అన్నట్టు ఇంకా జీహే అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా చూస్తే వీళ్ళందరూ ఆ కోట మీదకి వచ్చేస్తూ ఉంటారా, ఇంకా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, ఇంకా మన ప్లాన్ ఎంతవరకు వచ్చింది అంటే ఇంకా హాఫ్ వేలో ఉంది అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అంతలోపల చూస్తే ఆకాశంలో అన్ని ఇన్సెక్ట్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఏంటది అని ఆశ్చర్యపోతారు. జీహి అలానే చూస్తూ ఉంటుందా, అప్పుడే చూస్తాం అక్కడ వచ్చేది ఎవరో కాదనమాట, యూసుంగ్ గుర్తుందా, ఒక చిన్న అమ్మాయి, తనతో పాటు గిల్యోంగ్, వాళ్ళిద్దరు కలిసి అవేంటో హనీవీస్ టైప్ లో ఏదో ఉన్నాయన్నమాట, దాంట్లో వస్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే గిల్యోంగ్ వచ్చేసి ఒక సిగ్నల్ ఇస్తాడనమాట. అప్పుడు హింసుంగ్ అర్థమై వాళ్ళు వచ్చేస్తున్నారు అని చెప్తాడనమాట. ఇంకా దాని తర్వాత మొత్తం అంతా ఫైట్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. గాంగ్పిల్తో వచ్చేసి అంతా ఆ ఫైట్ అంతా ఇంకా కొంచెం ముందుకు నడిపిస్తూ ఉంటాడనమాట. దాని తర్వాత సీన్ కట్ చేస్తే ఇక్కడ మనం దోగ్జాని చూస్తాం. దోగ్జాని ఇంతకు ముందు చూసాం కదా, లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పిన ప్రకారం అయితే దోగ్జా అక్కడి నుంచి పారిపోదామని ప్లాన్ వేసింటాడు కదా. ఇప్పుడు ఆ ముగ్గురు కలిసి పారిపోదామని అలా వెళ్తూ ఉంటారా, అందులో వీళ్ళకి ఏదో శబ్దం వస్తుందన్నమాట. అప్పుడే ఇంకా దోగ్జా అంటూ ఉంటాడు, ఛా ఆల్రెడీ కైర్గియోస్ కి అర్థమైపోయినట్టుంది మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నామని అని దోగ్జా అంటాడనమాట. తొందరగా పదండి అని చెప్పేసి వీళ్ళు వెళ్తూ ఉంటారు అనమాట. ఇంకా హన్సోయింగ్ అంటూ ఉంటుంది, ఏంటి కైర్గియోస్ ని ఒంటరిగా వదిలేయడానికి నీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా అన్నట్లు ఇంకా ఆస్కాతో అంటుంది. ఎందుకంటే ఆస్కా క్రియేషనే కదా తను కూడా అని చెప్పేసి అంటూ ఉంటే, ఆస్కా అలాంటిది ఏం లేదు అని అంటూ ఉంటుందన్నమాట. ఎందుకంటే హన్సోయింగ్ అలా ఎందుకు అంటుందంటే మెయిన్ గా ఏంటంటే తిను చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడంట, ప్లస్ తన క్రియేషన్, అందుకే ఏమైనా ఇక్కడే ఉండిపోదాం అనుకుందా ఏమో అన్నట్టు అంటూ ఉంటుందన్నమాట. అందులో చెప్పాలంటే చాలా బాగున్నాడు కదా చూడటానికి అన్నట్టు ఇంకా అంటూ ఉంటే, లేదు అలాంటిది ఏం లేదు అని ఆస్కార్ అని అంటూ ఉంటుందా. అప్పుడే దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు అనమాట, నార్మల్ గా అయితే TWSA లో అసలు ఎవరు హ్యాండ్సమ్ గా ఉన్నా సరే వాళ్ళని డైరెక్ట్ గా హ్యాండ్సమ్ అనమాట. యూజింగ్ హ్యూక్ అంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు అని యూజ్ చేస్తాడనమాట ఆథర్ వచ్చేసి. అంటే మొత్తానికి ఈ వరల్డ్ లో యూజింగ్ హ్యూక్ అందరికంటే హ్యాండ్సమ్ పర్సన్ అన్నట్టు యూజ్ చేస్తాడనమాట. సో దాని ప్రకారం చూస్తే నిజంగానే ఇతను చాలా హ్యాండ్సమ్ గానే ఉన్నాడులే కైరియస్ అన్నట్లు అనుకుంటూ ఉంటాడు. కానీ ఏం చేద్దాం, తన పర్సనాలిటీ మాత్రం ఒక ముసలాయన లాగా ఉంటుంది అన్నట్టు దోగ్జా అనుకుని అలా వెళ్తూ ఉంటారా. అప్పుడే ఇంకా వచ్చేసి ఆస్కర్ వెళ్తూ ఉండగానే తనకి ఏదో అయిపోతుంది అనమాట, కొంచెం తను అక్కడే పడిపోతుందా. ఇంకా అప్పుడే వీళ్ళు ఏమైంది అనేసి ఇంకా అడుగుతూ ఉంటారా. అప్పుడే ఆస్కర్ అని చెప్తూ ఉంటుంది అనమాట, ఇదంతా సోవరిన్ ఆఫ్ 8 హెడ్స్ వల్లనే అని చెప్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ సోవరెన్ ఆఫ్ 8 హెడ్స్ అంటే ఇజుమి అనమాట. తన దగ్గరే అబ్సల్యూట్ థ్రోన్ కూడా ఉంది కదా, సో తను ఆ అబ్సల్యూట్ థ్రోన్ ని యూజ్ చేసి ఇక్కడ ఉండే క్యాటస్ట్రోప్స్ అందరినీ కమాండ్ చేస్తున్నాడు. కానీ నేను మాత్రం ఇలా స్మాల్ పర్సన్ అయిపోయాను కదా, దానివల్ల వాడు నన్ను ఎక్కువగా కంట్రోల్ చేయలేకపోతున్నాడు అని చెప్పేసి తను చెప్తూ ఉంటుందన్నమాట. నేను కాబట్టి ఇలా ఉన్నాను, మిగతా వాళ్ళందరూ ఇలా క్యాటస్ట్రోప్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ ఇంకా తన ఆధీనంలో ఉంటారు ఇప్పుడంతా అని చెప్తూ ఉంటుందన్నమాట. అప్పుడే ఇంకా హన్సోయింగ్ అంటుంది, సరే మీరు ఇక్కడే ఉండండి, నేను ముందుగా అక్కడ వెళ్ళి ఫ్రంట్ లైన్స్ లో ఏం జరుగుతుందో చెక్ చేసి వస్తాను అని చెప్పేసి తను వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడే ఆస్కార్ అని అంటుంది, అసలు ఏంటో నాకేం అర్థం కావడం లేదు, అసలు కైర్గియోస్ కి అసలు నేనే ఈ పిగ్మీస్ ఉన్నారు కదా, ఈ పిగ్మీ ల్యాండ్ ని క్రియేట్ చేసింది నేనే, దాని గాడ్ ని నేనే అని చెప్పాలంటే నాకు ఎంత బాధగా ఉంది. అసలు తన జీవితంలో ఇంత ట్రాజడీ రావడానికి కారణం నేనే అని తనకి ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నేను క్రియేట్ చేసిన ఈ స్టోరీ వల్లనే తన జీవితం ఇంత నాశనం అయిపోయింది అన్నట్టు తను చెప్తూ ఉంటుందన్నమాట. నేను లేకపోయింటే తన జీవితం బాగుండు అన్నట్టు చెప్తూ ఉంటే ఇక అప్పుడే దోగ్జా అంటాడనమాట, చూడు ఇప్పుడు నువ్వు ఇంతకు మించి ఏం చేయలేవు, ఎందుకంటే వాళ్ళు నీ క్రియేషనే కావచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళు నీ క్రియేషన్ మాత్రమే కాదు అంతకు మించి వీళ్ళు ఇప్పుడు. సో వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లోనే ఉంది, వాళ్ళు ఎలా జీవించాలనుకుంటే అలా జీవిస్తారు. కాబట్టి ప్రస్తుతానికి ఇది నీ ప్రాబ్లం కాదు, ఇది వేరే వాళ్ళ ప్రాబ్లం, ఎవరి జీవితం వాళ్ళు చూసుకుంటారు అని దోగ్జా వచ్చేసి తనకు కొంచెం బాగా చెప్తాడనమాట, నచ్చ చెప్తాడు. ఆస్కర్ అని అడుగుతుందనమాట, మిస్టర్ కిమ్ మీరు నిజంగా చెప్పండి, మీరు ఏమన్నా నాలాగనే ఒక రైటరా అన్నట్టు అడిగితే దోగ్జా చెప్తాడనమాట, లేదు నేను ఒక రీడర్ మాత్రమే అని చెప్తాడు. ఇంకా అప్పుడు ఆస్కర్ అని అంటుంది, నాకు చాలా జెలస్ గా ఉంది, అసలు మీలాంటి ఒక గొప్ప రీడర్ ఏ రైటర్ అయితే ఉన్నారో వాళ్ళు చాలా అంటే లక్కీ అన్నట్లు ఇంకా చెప్తూ ఉంటుంది అనమాట. అప్పుడే హన్సోయింగ్ వచ్చేసి డోగ్జా డోగ్జా అని పిలుస్తుంది అనమాట.
అప్పుడు దోగ్జి వచ్చేసి ఇలా లాస్ట్‌కి వచ్చి చూస్తాడా అంటే కొంచెం చివరికి వచ్చి చూస్తే అక్కడ నుంచి వెరోనికా క్యాసెల్ కనిపిస్తుందనమాట. అక్కడంతా ఫైట్ జరుగుతూ ఉంటుంది కదా! అదంతా వీళ్ళకి కనిపిస్తూ ఉంటుందనమాట. ఇంక దోగ్జి దాన్ని గమనిస్తూ ఉంటాడు. ఇక కట్ చేస్తే మనకి ఇక్కడ లీ జీహేని చూపిస్తూ ఉంటారు. అంటే తను అవతల సైడ్ ఫైట్ చేస్తూ ఉంటుంది కదా! వెరోనికా క్యాసెల్ దగ్గర. అక్కడ తను ఆలోచిస్తూ ఉంటుందనమాట ఒక దగ్గర నిలబడి. ఏంటి? అసలు ఎలా జరిగింది ఇదంతా? ఏం జరుగుతుందసలు? ఇంతవరకు ఈ క్షణం వరకు మేము బానే ఉన్నామనుకున్నాను. కానీ ఇప్పుడేంటి ఇలా అవుతుంది? అసలు ఈ వెరోనికా క్యాసెల్‌ని ఈజీగా డిఫెండ్ చేయొచ్చనుకున్నాను అని తను అనుకుంటూ ఉంటుందనమాట. తన చుట్టుపక్కల మొత్తం శవాలే ఉంటాయి. ఇంగప్పుడే మనకి అంటే ప్రీవియస్‌గా ఏం జరిగింటుందో చూపిస్తారనమాట. ఏం జరిగింటుందంటే మనం ఇందాక చూసాం గదా! గాంగ్‌బిల్‌తో వీళ్ళందరూ కలిసి ఫైట్ చేస్తూ ఉంటారు గదా! వెరోనికా క్యాసెల్‌ని కాపాడడం కోసం. అలా అప్పుడు అవతల వాళ్ళు వస్తూ ఉంటారు గదా! రైవల్స్, ఎనిమీస్. వాళ్ళొచ్చేసి చాలా పెద్దగుంటారు గదా! ఉండడం గూడా. వాళ్ళకేం అంటే పిగ్మీ లాగా అయ్యుండరు కాబట్టి వాళ్ళు పెద్దగానే ఉంటారు. సో, వాళ్ళందరూ వచ్చేసి ఫ్రంట్ గేట్ ఉంటుంది గదా! దాన్ని అటాక్ చేస్తూ ఉంటారనమాట. సో, అలా అటాక్ చేస్తున్న ఒక వ్యక్తిని మొత్తము అంటే ఇప్పుడు మికియో షోజి కూడా తెలుసా? అంటే తను ఇంతకుముందు చాలా పిరికి పందిలాగా ఉండేవాడు గదా! తను కూడా ఇప్పుడు తన స్కిల్ యూజ్ చేసి తన మీదకి దాడి చేస్తూ ఉంటాడనమాట. అలా వీళ్ళు అందరూ అందరంటే మికియో ప్లస్ ఇటు పక్క చూస్తుంటే ఇక్కడ జీహీ వచ్చేసి ఇంకా తన స్కిల్ ఉంటుంది గదా! స్కిల్ యూజ్ చేసి మొత్తం ఆ వార్‌షిప్స్‌ని అంతా పిలుస్తుందనమాట. సో, తన దగ్గర వార్‌షిప్స్‌ది అది స్కిల్ ఉంటుంది గదా! దాన్ని యాక్టివేట్ చేస్తుందనమాట. దాంతో అందరిని అంతం చేసేస్తుందనమాట. అంటే దాంతో ఫైట్ చేస్తూ ఉంటుందనమాట. ఇంగా అలా వాళ్ళు అందరూ కలిసి ఫైట్ చేస్తూ ఉంటారా! అప్పుడు అక్కడ ఉండేవాడు అంతమైపోతాడు. దాని తర్వాత వస్తుందనమాట. మెయిన్ కాంట్రిబ్యూషన్స్ వచ్చేసి జీహే, గాంగ్‌విల్‌తో మికియో షోజి వీళ్ళు ముగ్గురు కలిసి ఇలా ఫైట్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడే వచ్చేసి అనుకుంటూ ఉంటుంది. లేదు మేమిది ఖచ్చితంగా చేయగలము. ఇలా ఒక్కొక్కరిని ఒకేసారి చంపగలిగితే మేము అందరం కలిసి ఒకరినే అటాక్ చేస్తే ఖచ్చితంగా ఇది సాధ్యమే. ఒక్కొక్కరిని కంప్లీట్ చేస్తే తొందరగా అయిపోతుంది గదా! అందరిని ఒకేసారి అటాక్ చేస్తే మేము గెలవలేమన్నట్టు తను ఆలోచిస్తూ ఉంటుందనమాట. సరే మొత్తం అందరూ రెడీగా ఉన్నారా? ఇప్పుడు ఒక్కొక్కరిని అటాక్ చేయాలి అని చెప్పేసి తను రెడీగా ఉంటుందనమాట జీహీ వచ్చేసి. కానీ తనకు తెలియని విషయం ఏంటంటే అక్కడికి ఇంకా పెద్ద ప్రమాదం రాబోతుందనమాట. సో, అప్పుడే తను అంతా బాగుందిలే అనుకోని అలా లేచి చూస్తుందో లేదో సరే, అక్కడ మొత్తం ఇంకా మాన్‌స్టర్స్ అన్ని వీళ్ళ వైపు వస్తూ ఉంటాయన్నమాట. అంతకంటే జీహీ ఇంకా దేనికి భయపడుతుందంటే అందరికంటే వెనకాల ఒకటి విచిత్రమైన పెద్ద ఆకారంలో 5 స్నేక్స్ ఇంతకు ముందు వరకు మాట్లాడాం కదా! సర్పెంట్ అని అదొస్తూ ఉంటుందనమాట. సో, తను ఆశ్చర్యపోతుందనమాట. ఏంటది? అసలు ఏంటది? ఏమనుకోవాలి దాన్ని చూసి మేము? ఇప్పుడు దాన్ని మేము ఫైట్ చేయాలా? అసలు దాన్ని ఎలా ఆపగలం మేము? అన్నట్టు అనుకుంటూ ఉంటుంది. సో, ఆ సర్పెంట్ ఎవరో కాదనమాట. కింగ్ ఆఫ్ క్యాటస్ట్రోప్స్. అంటే ఈ సోవరెయిన్ ఆఫ్ 8 హెడ్స్ ఉంటాడు గదా! ఇతనొచ్చేసి ఈ ఇజుమికి ఆల్రెడీ పెనాల్టీస్ ఉంటాయి కదా! డిజాస్టర్స్‌కి. ఆ పెనాల్టీస్‌ని కొద్దిసేపటి వరకు ఇట్లా లిఫ్ట్ చేసినాడంట. సో, దానివల్ల ఇజుమి ఇంకా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాడనమాట. సో, తను వచ్చి రాగానే అందరిని అటాక్ చేసేస్తూ ఉంటాడనమాట. అంతలోపల ఇంకొచ్చేసి అందరూ హెల్ప్ మీ అని అరుస్తూ ఉంటారా! అప్పుడే దోక్జా హన్సోయంగ్ ఇంకా ఆస్కరెన్ వీళ్ళందరూ వస్తారనమాట. వీళ్ళు ముగ్గురు వచ్చి అది చూసి ఆశ్చర్యపోతారసలు. అప్పుడే అందరూ అక్కడ ఉండేవాళ్ళు కూడా తెలుసా అనుకుంటూ ఉంటారనమాట. అసలేంటిది? అసలేంటిది? ఎలా ఫైట్ చేయాలి అని. నేను ఇందాక 5 హెడ్స్ అన్నా గదా! ఇందాక నాకు అలాగ అనిపించింది. కానీ ఇక్కడ చూస్తే మాత్రం చాలానే ఉన్నాయన్నమాట. అసలు సర్పెంట్ కింగ్ అంటే ఎన్ని సర్పెంట్స్ ఉన్నాయో మీకే అర్థమవుతుంది గదా! ఆ పిక్చర్ చూస్తే. అప్పుడే తను ఇజుమి అని ఆస్కర్ అని అంటుందన్నమాట. అప్పుడే దోగ్జాకి ఒకటి నోటిఫికేషన్ లాగా వస్తుందన్నమాట. అంటే రీనోడ్ క్యాటస్ట్రోఫ్స్ వచ్చేసి 2 ఉన్నాయన్నారు గదా! సరే ఇప్పుడు మొత్తానికి దోగ్జా అయితే ఈ ఫస్ట్‌దొచ్చేసి చంపేసింటాడు గదా! యమమోటో హజిమే ఉంటుంది గదా! దాన్నయితే అంతం చేసేసింటాడు. సో, లాస్ట్‌కి ఇప్పుడు దోగ్జా ఎదుర్కోవాల్సింది కింగ్ ఆఫ్ క్యాటస్ట్రోఫ్స్ అనమాట. తనే ఇజుమి హిరోకి అనమాట. సో, లాస్ట్‌కి దోగ్జాకి వచ్చేసిందనమాట టైం దానితో ఫైట్ చేయడానికి. దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అసలు ఏం జరిగిందిక్కడ? నా ఫ్రెండ్స్ అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని చూస్తాడు. వాళ్ళందరూ బానే ఉన్నారు. కానీ వాళ్ళకి ఇప్పుడు ఫైట్ చేసేదానికి ఓపిక లేనట్టు కనిపిస్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు జస్ట్ ఒక ప్రే అనమాట. కాన్స్టిట్యూషన్స్ ప్రకారం జస్ట్ అదొక ప్రే. సో, ఇప్పుడు వాళ్ళందరిని అంతం చేస్తే గాని ఆ కాన్స్టిట్యూషన్స్‌కి మనసు చల్లబడదనమాట. సో, అందుకే దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. సో, ఇప్పుడు ఆఖరికి ఆ సోవరీన్ ఆఫ్ 8 హెడ్స్ యమాటనో ఓరిచి వచ్చేసాడా అని చెప్పేసి దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఆస్కరేన్ అంటూ ఉంటుందన్నమాట. మనం తనతో ఫైట్ చేయడం కుదరదసలు. మనం తనతో ఫైట్ చేయకూడదు గూడా. ఎందుకంటే ఫైట్ చేసినా మనం గెలవలేమసలు అని అనుకుంటూ ఉంటుందన్నమాట. వాళ్ళతో చెప్తూ ఉంటుంది. కానీ నిజం చెప్పాలంటే ఆస్కరేన్ మాత్రమే కాదు వణికిపోయేది భయంతో. అక్కడున్న ప్రతి ఒక్కరు భయంతో వణికిపోతూ ఉంటారన్నమాట అసలు. హన్సోయింగ్ కూడా అంటుందన్నమాట. దోగ్జా అసలు నువ్వు చెప్పు దాన్ని మాత్రం మనం ఫైట్ చేయకూడదు దోగ్జా నేను ముందే చెప్తున్నాను.
సరే మనం ఇక్కడ నుంచి పద వెళ్ళిపోదాం పద పరిగెత్తు అసలు ఆగద్దు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పద అని చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా లేట్ కాలేదు తొందరగా మన ఫ్రెండ్స్ అందరిని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పద అని చెప్తూ ఉంటుందన్నమాట. కానీ దోగ్జా విండనమాట. ఒక్క నిమిషం ఆగు అని దోగ్జా అంటూ ఉంటాడనమాట. కానీ ఇంక హన్సింగ్ అంటూ ఉంటుంది, నువ్వు ఇక్కడే ఉన్నావంటే అందరు చనిపోతారు, నా మాట వింటున్నావా, తొందరగా వెళ్దాం పదా అని ఇంక అంటూ ఉంటుందన్నమాట తను వచ్చేసి. ఇంకా జీహే అక్కడిని అట్లే ఇంకా కూర్చొని అంటే ఇంకా షాక్ అయిపోయి ఉంటుంది కదా ఆ ఆకారం అదంతా చూసేసి. ఇంక అక్కడే అలానే నిల్చొని ఉంటుందన్నమాట. ఇంక అసలు కదలనే కదలదు. ఇంక ఆలోచిస్తూ ఉంటుంది, నేను ఎంత ట్రై చేసినా కళ్ళలో కూడా నేను దాన్ని ఫైట్ చేసి ఓడించలేను. ఇంతవరకు దాన్ని ఓడించచ్చు అనుకున్నా నేను ఫేస్ ఆన్ చేయగానే అసలు తనకి ఓడించేంత ధైర్యం కూడా రాలేకపోయింది. సో ఇంకొంచెం సేపు ఇక్కడే ఉంటే అన్నట్టు ఇంకా చావడానికి రెడీగా ఉన్నట్టు అక్కడే నిలబడుతుందన్నమాట. ఇంకా కొద్దిలో తనని ఆ సర్పెంట్ మింగేస్తుంది అనగానే ఇంకా దోగ్జా వస్తాడనమాట. సో దోగ్జా కాపాడాడు అనుకునేలోగానే చూస్తే అక్కడ కాపాడింది దోగ్జా కాదనమాట, యూజింగ్ హ్యూక్ సడన్ ఎంట్రీ ఇస్తాడనమాట. వచ్చి తను కాపాడిన తర్వాత దోగ్జాని అడుగుతాడనమాట, ఏంటి కిందోగ్జా అని అంటూ ఉంటే దోగ్జా అంటాడు, యూజింగ్ హ్యూక్ కొంచెం లేట్ గానే వచ్చినట్టున్నావు అని అంటూ ఉంటాడనమాట. సో ఇంకప్పుడే యూజింగ్ హ్యూక్ ఇంకా దోగ్జా కలిసి దాన్ని ఫైట్ చేయాలి అనుకుంటూ ఉంటారనమాట. ఇంకా దోగ్జా వచ్చేసి ఇంకా యూజింగ్ హ్యూక్ ని గమనిస్తూ ఉంటాడనమాట. సో మొత్తానికి అనుకున్నట్టు యూజింగ్ హ్యూక్ వచ్చేసి ఆ స్పాట్ ని అయితే కలెక్ట్ చేసుకున్నాడా అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇటువైపు ఈ సోవరెన్ ఆఫ్ 8 హెడ్స్ కాన్స్టలేషన్ వచ్చేసి దోగ్జా ఇంకా యూజింగ్ హ్యూక్ వైపు కొంచెం హాస్టిలిటీని మాత్రం చూపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా దోగ్జా యూజింగ్ హ్యూక్ మాట్లాడుకుంటూ ఉంటాడనమాట. కిమ్ దోగ్జా ఖచ్చితంగా దీన్ని మాత్రం నేనే చంపుతాను అనేసి యూజింగ్ హ్యూక్ అంటే, లేదు నేను అలా జరగనివ్వను, ఇది ఖచ్చితంగా నా కొద్ది నేనే చేయాలి అని చెప్పేసి దోగ్జా అంటూ ఉంటాడనమాట. లేదు కిమ్ దోగ్జా ఇది మాత్రం నువ్వు చేయలేవు, నువ్వు అసలు దాన్ని ఎదురుగా ఫైట్ చేయలేవు అని చెప్పేసి యూజింగ్ హ్యూక్ అంటూ ఉంటాడా. అప్పుడే ఇంకా చూస్తాం కొన్ని కాన్స్టలేషన్స్ వచ్చేసి నోటిఫికేషన్స్ పంపిస్తూ ఉంటాయి అనమాట దోగ్జాకి. అవి ఏం కాన్స్టలేషన్స్ అంటే కాన్స్టలేషన్ హూ హేట్ హ్యూమన్స్ అంట, కాన్స్టలేషన్స్ హూ లవ్ కార్నేజ్ అండ్ వైలెన్స్ అంట. ఇంకా అలా ఆ కాన్స్టలేషన్స్ అని వచ్చేసి దోగ్జా ఎలా అయినా ఇక్కడ చనిపోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటాయి అనమాట. అప్పుడే దోగ్జా అనుకుంటాడు, ఈ కాన్స్టలేషన్స్ ఇప్పుడు మెసేజ్ వస్తున్నాయి కదా, వీళ్ళల్లో నాకు కొంతమంది కాన్స్టలేషన్స్ ఆల్రెడీ తెలుసు. వాళ్ళందరూ ఎవరంటే నార్మల్గా బీహ్యూంగ్ ఛానల్లో 5th సినారియోలో చాలా మంది జాయిన్ అయింటారు కదా సబ్స్క్రైబ్ చేసుకొని, వాళ్ళల్లో వీళ్ళు కొంతమంది. సో వీళ్ళే లాస్ట్ కి 5th సినారియోలో నాకు తెలిసిన వాళ్ళని చంపేలాగా చేశారు అని దోగ్జా ఆలోచిస్తూ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట. అదంతా ఇంకా దోగ్జా అప్పుడే యూజింగ్ హ్యూక్ అంటూ ఉంటాడనమాట, నేను ఒక ప్రామిస్ చేశాను కాబట్టి తనని నేనే ఓడించాలి అని చెప్పేసి దోగ్జా అంటూ ఉంటాడు. అప్పుడే దోగ్జా వచ్చేసి పర్సనల్ స్కిల్ ఉంటుంది కదా బుక్ మార్క్ అని, దాన్ని యాక్టివేట్ చేస్తాడనమాట. అప్పుడే వచ్చేసి యూజింగ్ హ్యూక్ అడుగుతాడు, ఏంటి ఏం ప్రామిస్ అన్నట్లు అడిగితే అప్పుడే దోగ్జా చెప్తాడు, నేను రివెంజ్ కోసం ప్రామిస్ చేశాను, ఎవరైతే తనని చంపాలనుకున్నాయో ఆ కాన్స్టిట్యూషన్స్ అందరి మీదకి రివెంజ్ తీసుకుంటానని నేను ప్రామిస్ చేశాను అని చెప్పేసి దోగ్జా చెప్తాడనమాట. యాక్చువల్గా ఏంటంటే తను చనిపోతుంది కదా యూసుంగ్ వచ్చేసి డిజాస్టర్, దానికంటే ముందు యూసుంగ్ కి దోగ్జా వచ్చేసి అలా కూర్చొని ఉంటాడు కదా మాట్లాడినట్టు, అప్పుడు 3 ప్రామిసెస్ చేసింటాడు అనమాట. అదేంటంటే ఫస్ట్ వచ్చేసి ఎవరైతే తనని ఆ సిచ్యువేషన్ లో పెట్టిన ఇంటర్మీడియట్ దొకైపోయి ఉంటుంది కదా, తనని బాగా కొట్టేస్తానని ఒక ప్రామిస్ చేసింటాడు ఫస్ట్ది. సెకండ్ ప్రామిస్ వచ్చేసి తనని ఎలాగైనా మళ్ళీ జీవితానికి తీసుకొని వస్తాడు, ఐ మీన్ తన సౌల్ని తిరిగి ఇక్కడికి భూమిపైకి తీసుకొస్తానని ప్రామిస్ చేసింటాడు అనమాట, దాన్ని మళ్ళీ ఎలాగైనా బతికిస్తాడని. నెక్స్ట్ లాస్ట్ గా ప్రామిస్ వచ్చేసి ఏం చేసింటాడంటే, ఎవరైతే డెసిషన్ తీసుకుంటారు చూడు, కాన్స్టిట్యూషన్స్ అన్ని కలిసి డెసిషన్ తీసుకోవడం వల్లనే కదా తను చంపింది. సో ఎవరైతే తనని చంపాలనుకున్నాయో ఆ కాన్స్టలేషన్స్ అందరికీ ఎలాగోలా ఒక గుణపాఠం నేర్పించాలని చెప్పేసి దోగ్జా అనుకుంటాడనమాట. వాళ్ళందరి మీద ఎలాగోలా రివెంజ్ తీసుకోవాలని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. కానీ యూజింగ్ హ్యూక్ అంటాడు మళ్ళీ, కానీ అది ఒక మంచి రీజన్ లాగా కనిపించడం లేదే, నిన్నెందుకు నేను చంపనివ్వాలి అన్నట్టు ఇంకా యూజింగ్ హ్యూక్ అంటూ ఉంటాడు. దోగ్జా అనుకుంటాడు, వీడికి ఖచ్చితంగా నేను ఏమన్నానో బాగా అర్థమైంది కానీ తెలియనట్టు నటిస్తున్నాడు అని దోగ్జా అనుకుంటూ ఉంటే, అందులోపల ఇది వచ్చేసి సావరెన్ ఆఫ్ 8 హెడ్స్ వచ్చేసి చాలా కోపంగా ఉంటుందన్నమాట. ఆ కాన్స్టిట్యూషన్ ఇంకా వీళ్ళపైకి అటాక్ చేయమని చెప్తుంది, చాలా అటాక్స్ జరుగుతూ ఉంటాయి అనమాట అక్కడ. యాక్చువల్గా ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు, నార్మల్గా చెప్పాలంటే ఇప్పుడు నార్మల్గా జాపనీస్ మీట్ ఉంటుంది కదా, దాంట్లో ఎప్పుడు ఎక్కువగా వచ్చే ఈవిల్ క్రియేచర్ ఇదే అనమాట, యమాటోనో ఒరిచి అనమాట. సో ఇలాంటి ఈవిల్ క్రియేచర్ ని కూడా ఒక పాయింట్ లో ఎవరో ఒకరు అంతం చేసే ఉంటారు కదా, సో అలా అంతం చేశారు అని చెప్పేసి దోగ్జా చెప్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు దోగ్జా వాళ్ళు ఫైట్ చేసేది జస్ట్ ఒక షాడోతోనే అంట. సో షాడోనే ఇంత స్ట్రాంగ్ గా ఉంటే ఎలా అని దోగ్జా ఆలోచిస్తూ ఉంటే అందులోపల వచ్చేసి ఇంకా యూజింగ్ హ్యూక్ వస్తాడా, దోగ్జా యూజింగ్ హ్యూక్ తో అంటూ ఉంటాడు అనమాట, చూస్తుంటే నువ్వు నిజంగానే టోట్సుకానో సురుగి అని ఒక స్వాడ్ తెచ్చినట్టే ఉన్నావులే అన్నట్టు ఇంకా దోగ్జా అంటే, ఏంటి నీకు ఈ స్వాడ్ కూడా తెలుసా అన్నట్టు ఇంకా అడుగుతూ ఉంటాడు అనమాట యూజింగ్ హ్యూక్. అది చాలా ఫేమస్ స్వాడ్ కదా, నాకు కూడా తెలుసు అని దోగ్జా చెప్తాడు. యాక్చువల్గా ఏంటంటే
అంటే నేను చెప్పాను కదా ఇందాక, ఖచ్చితంగా ఈ జాపనీస్ మిథికల్ క్రియేచర్‌ని కూడా ఎవరో ఒకరు చంపేసి ఉంటారని. అలా చంపిన వాళ్ళు దేనితో చంపారంటే ఈ స్వాడ్‌తోనే చంపింటారనమాట. ఆ యమాటోనో ఓరిచిని దీంతోనే చంపి అంతం చేసుంటారనమాట. సో, మిగతా వాళ్ళలాగానే ఇప్పుడు దీనికి కూడా ఒక అంతం అనేది ఉంది అని చెప్పేసి దోగ్జాకి అర్థమైంటుందా? అందులోపల ఇంకొచ్చేసి తన ట్రూ వాయిస్ ఉంటుంది గదా! ఆ మిథికల్ క్రియేచర్‌కి దాన్ని యూజ్ చేస్తుందనమాట. సావరీన్ ఆఫ్ ఎయిట్ హెడ్స్ వచ్చేసి. అంటే కాన్స్టలేషన్స్ అందరికి ట్రూ వాయిస్‌లు ఉంటాయి గదా! అది యూజ్ చేస్తుంది. అది యూజ్ చేయగానే అక్కడ ఉండే వాళ్ళందరికీ ఏదో అయిపోతుందనమాట. కానీ దోగ్జాకి ఏం గాదు. ఎందుకంటే దోగ్జా వచ్చేసి అది స్కిల్ ఉంటుంది గదా! ఫోర్త్ వాల్ దాన్ని యాక్టివేట్ చేస్తాడనమాట. ఇంక దోగ్జా అంటాడు, "ఏంటి నీ ఒరిజినల్ వాయిస్‌నే యూజ్ చేస్తున్నావా నువ్వు? ట్రూ వాయిస్‌ని యూజ్ చేస్తున్నావా? కానీ నువ్వు ఆ వాయిస్‌లో ఎక్కువ సేపు మాట్లాడలేకున్నావు గదా! ఎందుకు యూజ్ చేయడము? గమ్మున ఉండొచ్చు కదా!" అనేసి దోగ్జా అంటాడు. ఇంగ దానికి కూడా కోపం వచ్చేసి అలానే ఫైట్ చేస్తూ ఉంటే యూజిన్ క్యూక్ కూడా అలానే ఫైట్ చేస్తూ ఉంటాడు. తనొచ్చేసి ఆ గెయిన్ బాడీ అనేది యూజ్ చేస్తాడనమాట. ట్రాన్స్‌ఫర్మేషన్ యూజ్ చేస్తే తను నార్మల్‌గా పెద్దగా అయిపోతాడా! సో, దాంతో అలా ఫైట్ చేస్తూ ఉంటాడనమాట. సో, ఇంకా లాస్ట్‌కి యూజిన్ క్యూక్ దాని పైన ఒకటే పైన అటాక్ చేస్తూనే ఉంటాడా! ఇంగ లాస్ట్‌కొచ్చేసి కాన్స్టలేషన్ ద సావరీన్ ఆఫ్ ఎయిట్ హెడ్స్ అనేది కొంచెం బాధపడుతున్నట్టు నోపిదో అని చూపిస్తూ ఉంటారనమాట. ఇంకప్పుడే యూజిన్ క్యూక్ అంటాడనమాట, "దోగ్జా ఏంటి నువ్వు జస్ట్ అలా నిలబడి చూస్తూనే ఉంటావా? ఏంటి దాన్ని నీ కొద్దీ నువ్వే అంతం చేస్తాను అన్ని మాటలు చెప్పావు ఇందాక ఇప్పుడేం సైలెంట్‌గా ఉన్నావు" అన్నట్టు అంటూ ఉంటే దోగ్జా అంటాడు, "ఓహ్! ఆహాహా! నువ్వు దాని గురించి మాట్లాడుతున్నావా? కానీ నేను నీకు చెప్పిందేంటంటే దాని లాస్ట్ హిట్ మాత్రం నేనిస్తా అని చెప్పాను. మొత్తం ఫైట్ నేనే చేస్తానని చెప్పలేదు" అన్నట్టు దోగ్జా అంటాడు. సో, ఇంకా చేసేదేముంది యూజిన్ క్యూక్ ఏం చేయాలాగా తను కూడా అలానే ఫైట్ చేస్తూ ఉంటాడనమాట. సో, ఇంకా యూజిన్ క్యూక్‌కి కూడా గెయిన్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంటుంది గదా! ఎక్కువ సేపు ఉండదనమాట. ఇంకొక 5 మినిట్స్ ఉంటుందనమాట. సో, మొత్తానికి యూజిన్ క్యూక్ బాడీ కూడా మొత్తం టైర్డ్ అయిపోయి ఉంటుందనమాట. దాంతో ఒకటేమైనా ఫైట్ చేసి ఇంక తను ఎలాగైనా దీన్ని అంతం చేసేయాలి అని టైం అయిపోతుందని యూజిన్ క్యూక్ కూడా తెలిసి ఉంటుందనమాట. ఇంక దోగ్జాకి అదంతా అర్థమైపోయి ఉంటుంది. యూజిన్ క్యూక్ అలానే ఫైట్ చేస్తూ ఉంటాడా, ఇంక లాస్ట్‌కి తన 5 మినిట్స్ అయిపోతుంది. ఇంక తన చాలా చిన్నగా అయిపోతాడు. అంటే నార్మల్‌గా అయిపోతాడనమాట. అప్పుడే ఇంకా యూజిన్ క్యూక్‌నొచ్చేసి సర్పెంట్ ఉంటుంది గదా! అలా అటాక్ చేసేస్తుందనమాట. ఎలానో యూజిన్ క్యూక్ వచ్చేసి అప్పుడే వచ్చేసి టైగర్ గాడ్ ఆరా అని యాక్టివేట్ చేస్తాడనమాట. సో, యాక్టివేట్ చేసినా కూడా ఏం జరగదనమాట. యూజిన్ క్యూక్ ఎక్కడో ఎళ్లి పడిపోతాడనమాట. ఇంగప్పుడే స్వాట్ కూడా ఎక్కడికో ఎళ్లి పడిపోతుందనమాట. అప్పుడే ఇంగ యూజిన్ క్యూక్ అంటాడు, "దోగ్జా నేను నీకు చెప్పాను గదా! నాకు హెల్ప్ చేయమని" అని చెప్పేసి యూజిన్ క్యూక్ అంటాడు. ఎందుకంటే ఇంతసేపు దోగ్జా ఏమో పక్కనే నిల్చున్నాడు. యూజిన్ క్యూక్ ఏమో ఒకటేమైనా ఫైట్ చేస్తూ ఉంటాడనమాట. సో, ఇంగప్పుడు లాస్ట్‌కి దోగ్జా చెప్తాడనమాట, "సరేలే నేనిప్పుడు వెళ్తున్నానులే" అని చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే ఇంగ యూజిన్ క్యూక్ అంటాడు, "అసలు ఇడియటా నువ్వు? నీకేం చెప్పానసలు? నువ్వొక్కడివి దాన్ని ఓడించలేవని చెప్పాను గదా! ఇంతవరకు నాతో ఫైట్ చేసుంటే అయిపోయిండు గదా! సో, ఇప్పుడు నీ కొద్దీ నువ్వు ఫైట్ చేస్తే ఎలా అసలు? ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా వెనక్కెళ్ళిపోవడమే నీకు మంచిది. దాని తర్వాత" అని చెప్తూ ఉంటాడా యూజిన్ క్యూక్. కానీ దోగ్జా వినడనమాట. "యూజిన్ క్యూక్ ఇంతవరకు నువ్వు మంచి పనే చేశావు. నువ్వు బానే ఫైట్ చేశావు. ఇంకా నువ్వు ఏం చేయనవసరం లేదు. పక్కన కూర్చొని ఇదంతా మొత్తం విను" అని దోగ్జా చెప్తాడనమాట. సో, దోగ్జా చేతులకి అవి మెటాలిక్‌వి బ్యాండ్స్ ఉంటాయి గదా! ట్రైనింగ్ బ్యాండ్స్. అవి ఇంగ తీసేస్తాడనమాట. ఇంగ తీసేసి ఇంగ దోగ్జా రంగంలోకి దిగేస్తాడు. దోగ్జాకి బుక్ మార్క్ నంబర్ 5 ఉంటుంది. అదేంటంటే మీకు కూడా ఆల్రెడీ తెలుసు కదా! లాస్ట్‌గా దోగ్జా ఎవరిదైతే పవర్ స్టీల్ చేశాడో అదే అనమాట. అది కేవలం 3 మినిట్స్ మాత్రమే ఉంటుందంట. ఎందుకంటే తనకి ఆ క్యారెక్టర్ మీద ఉన్న అండర్‌స్టాండింగ్ లెవెల్ అంతే మాత్రమే. సో, ఇంగ దోగ్జా అనుకుంటాడు, నాకేం పర్వాలేదు. జస్ట్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ 3 మినిట్స్ పని చేసినా నాకేం పర్వాలేదు. దాంతో నేను ఎలాగైనా ఫైట్ చేయాలి ఈసారి అన్నట్లు దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. ఒక స్కిల్‌ని యాక్టివేట్ చేస్తాడు. ఆ స్కిల్ వచ్చేసి స్మాల్ పీపుల్ వల్ల మాత్రమే యూజ్ చేయగలుగుతుందంట. సో, ఇప్పుడు దోగ్జా క్యారెక్టర్ యొక్క అంటే దోగ్జా కూడా ఇప్పుడు పిగ్మీ అయిపోయాడు కాబట్టి తను ఆ స్కిల్‌ని యూజ్ చేయగలుగుతాడనమాట. సో, దోగ్జాకి ఆ క్యారెక్టర్ మీద అండర్‌స్టాండింగ్ తక్కువే ఉంది. ప్లస్ దోగ్జాకి నార్మల్‌గా ఆ స్కిల్ కూడా తక్కువే ఉంది కాబట్టి దాన్ని పెద్దగా యూజ్ చేయలేడనమాట దోగ్జా కూడా. అప్పుడే ఇంక దోగ్జా అనుకుంటూ ఉంటాడు, "పర్లేదులే నాకు కావాల్సింది ఈ స్కిల్ ఒకటే గదా! ఎంతైనా ఏదైనా చేసి నేను దీన్ని ఎలాగైనా యూజ్ చేయాలి" అన్నట్టు దోగ్జా తనకి నచ్చినట్టు అకార్డింగ్‌గా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాడనమాట. దాని తర్వాత దోగ్జా దాన్ని యాక్టివేట్ చేసి ఎలక్ట్రిఫికేషన్ అనేది పర్సనల్ స్కిల్ లెవెల్ 10లో ఉంటుందనమాట. దాన్ని యాక్టివేట్ చేసి ఒక్కసారిగా దాని వైపుకి అటాక్ కోసం వెళ్తాడనమాట. దోగ్జాకి అప్పుడు తన మాస్టర్ కైరియోస్ చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయన్నమాట.
తన గురువు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ అసలు ఈ యూనివర్స్ లో స్మాల్ పెక్ ఆఫ్ డస్ట్ అని వీళ్ళు ఉన్నారు కదా. సో మనం ఎంత చిన్న వాళ్ళమైనా మనము డిటర్మినేషన్ తో ఎంత బాగా ముందరికెళ్తే మనం అంత సాధించగలం అని కొన్ని మాటలు చెప్పింటాడు వీళ్ళ మాస్టర్ అయితే. సో అవన్నీ తను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట. సో మొత్తానికి చిన్న వాటిలోనే చాలా గ్రేట్నెస్ ఉందని తను చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని దోగ్జా తన పైకి ఒక్కసారిగా మొత్తం ఆ లైట్నింగ్ స్కిల్ అంతా యూస్ చేసేసి అటాక్ చేసేస్తాడనమాట. ఇంకా లాస్ట్ కి సోవరెన్ ఆఫ్ 8 హెడ్స్ కాన్స్టలేషన్ కూడా అసలు దోగ్జా యూస్ చేసిన స్పాట్ మ్యాన్షిప్ ని చూసి షాక్ అయిపోతుంది అనమాట. అది నొప్పితో విలవిల్లాడిపోతూ ఉంటుంది అక్కడే అసలు. అప్పుడే ఇంకా మళ్ళీ వచ్చేసి ఆ సోవరెన్ ఆఫ్ 8 హెడ్స్ వచ్చేసి ఈ సినారియో ఫెయిర్నెస్ ని క్వశ్చనింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడే దోగ్జా అంటాడు, ఏంటి నేను కదా అసలు ఈ సినారియో ఫెయిర్నెస్ ని క్వశ్చన్ చేయాల్సింది నువ్వా అనేసి ఇంకా దోగ్జా అంటూ ఉంటాడు అనమాట. ఎలక్ట్రానిఫికేషన్ వచ్చేసి కేవలం 3 నిమిషాలు మాత్రమే ఉంటుందన్నమాట. సో ఇంకా దోగ్జాకి ఎక్కువ టైం ఉండదు కాబట్టి దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఎలాగైనా సరే ఇప్పుడు ఉన్న కరెంట్ స్టేట్ లో దోగ్జా ఒక 3 అడుగులకి మించి ఎక్కువ వేయలేడు అనమాట. సో ఎలాగైనా దాన్ని చేయాలని చెప్పేసి దోగ్జా వచ్చి ఒక పోషన్ తీసుకుంటాడు అనమాట. దానివల్ల దోగ్జా కొంచెం మానా పెరుగుతుంది అనమాట. దాని తర్వాత దోగ్జా వచ్చేసి ఇంకా 3 steps తో దాన్ని ఎలాగైనా చంపేయాలి అని నిర్ణయం చేసుకుంటాడు. కానీ అప్పుడే ఆ ఒక దొకైబి, జపనీస్ దొకైబి ఉంటుంది కదా, అది వచ్చేస్తుంది అనమాట. హాహాహా, చూస్తుంటే ఇంత గ్రేట్ కాన్స్టలేషన్ అయినా నువ్వు ఏడుస్తున్నావంటే హెల్ప్ కోసం నేను నమ్మలేకపోతున్నాను అసలు అనేసి అంటుంది. అంటే ఇప్పుడు ఈ సర్పెంట్ ఏడుస్తూ ఉంటుంది కదా, ఐ మీన్ సోవరెన్ ఆఫ్ 8 హెడ్స్ అని చెప్పేసి ఆ దొకైబి అంటూ ఉంటుంది అనమాట. ఒకవైపు ఈ సోవరెన్ ఆఫ్ 8 హెడ్స్ వచ్చేసి ఆల్రెడీ ఏడుస్తూ ఉంటుంది. సో తన అన్న వాళ్ళకి ఇంకా కోపంగా ఉంటుంది అనమాట ఒకవైపు ఏమో. ఇంకా అదొకైపు మాత్రం అలానే అంటూ ఉంటుంది అనమాట, ఏంటి ఇప్పుడు నా పైన అడుస్తే మాత్రం ఏం వచ్చేది ఏం లేదు, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నాకైతే అర్థమైంది, కానీ ఏం చేద్దాం, ఈ సినారియోలో ఇలానే జరిగింది, ఏం చేయలేం మనం. సో ఇంతకు మించి వాళ్ళని పవర్ కూడా అందించారు, నీకెంత పవర్ ఉందో దాంతోనే వాళ్ళని ఓడించు, లేకపోతే నువ్వు చనిపోతావు అని చెప్పేసి అది అంటూ ఉంటుంది అనమాట. అప్పుడే అక్కడ ఉన్న మాన్స్టర్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళ రాజుని కాపాడుకోవడం కోసం అందరు అటాక్ వస్తారనమాట. దోగ్జా అలా చూస్తుంటాడు. దోగ్జా ఏం చేయాలి అనుకుంటున్నాగానే హ్యున్సుంగ్ వచ్చేసి దోగ్జాకి అడ్డుగా నిలబడతాడు అనమాట. హ్యున్సుంగ్, గాంగ్పిల్తో అక్కడ ఉన్న సోల్జర్స్ వీళ్ళందరూ వచ్చేసి అడ్డుగా నిలబడతారనమాట దోగ్జాని ఎవరేం చేయకుండా. అప్పుడే ఇంకా పైనుంచి అదొకైబి అంటూ ఉంటుంది, ఏంటి ఆగండి ఒకసారి, ఏం చేస్తున్నారు మీరు అన్నట్టు అంటూ ఉంటే దోగ్జా ఆశ్చర్యపోతాడు అసలు ఏం జరుగుతుందా అని. అప్పుడే ఇంకా దొకైబి అంటూ ఉంటుంది, హే ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, మీరందరూ మీ మత ఏమైనా కోల్పోయారా, మేనేజ్మెంట్ సెంటర్ అసలు మనకు ఒక ప్రాబ్లం వచ్చి పడింది అని చెప్పేసి ఆ దొకైబి అడుస్తూ ఉంటుంది అనమాట. అప్పుడే దోగ్జాకి అర్థమవుతుంది, పొరపాటున ఇది ఖచ్చితంగా ఇది ఒక ప్రాబబిలిటీ స్టార్మా అని చెప్పేసి ఇంకా అనుకుంటూ ఉంటాడు అనమాట దోగ్జా. అప్పుడే మనం చూస్తాం ఆకాశం నుంచి ఏదో కొంచెం లైటింగ్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే మొత్తానికి ఇజుమి బాడీ ఉంటుంది కదా, దాన్ని ఫుల్ కంట్రోల్లోకి తెచ్చుకోవాలని చెప్పేసి ఆ సోవరెన్ ఆఫ్ 8 హెడ్స్ కాన్స్టలేషన్ వచ్చేసి అనుకుంటూ ఉంటుంది అనమాట. దోగ్జా అనుకుంటూ ఉంటాడు, అది చాలా అన్ఫెయిర్ కాంట్రాక్ట్, అసలు ఒక కాన్స్టలేషన్ తన ఇన్కార్నేషన్ ది ఫుల్ బాడీ కంట్రోల్ తీసుకోకూడదు, అసలు అలాంటి అన్ఫెయిర్ కాంట్రాక్ట్సే ఉండకూడదు కదా అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు అనమాట. ఎందుకంటే అలా జరిగిందంటే తన ఫ్యాబుల్ అనేది ఎక్స్పాండ్ అవుతుందంట ఆ కాన్స్టలేషన్ ది. దానివల్ల ఏం జరుగుతుందంటే వైట్ డెమాన్ వరల్డ్ అనేది రివైవ్ అవుతుందని దోగ్జాకి అర్థం అవుతుంది అనమాట. సో ఇంకా లాస్ట్ కి ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఎవరో ఈ సినారియోది సిస్టమ్ ఉంటుంది కదా దాన్ని ఎవరో ఇంటర్ఫియర్ చేశారు అని చెప్పేసి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. దోగ్జాకి అర్థం కాదు అసలు ఏం జరుగుతుందని, అక్కడ ఉండే వాళ్ళందరూ భయపడిపోతూ ఉంటారు అసలు ఏం జరుగుతుందని. అప్పుడే ఆ కాన్స్టిట్యూషన్ వచ్చేసి అంటూ ఉంటుంది, ఏంటి ఒక నార్మల్ హ్యూమన్ నన్ను, అతి పెద్ద గ్రేటెస్ట్ స్టార్ అయిన నన్ను ఓడించాలనుకుంటుందా, అసలు ఏంటి ఆ స్వాట్ ని యూస్ చేసి నన్ను ఓడించచ్చు అనుకుంటున్నావా ఏంటి అని చెప్పేసి తను ట్రూ వాయిస్ యూస్ చేస్తూ ఉంటాడనమాట. దోగ్జాకి ఇంతవరకు ఎఫెక్ట్ లేదు కదా, కానీ ఇప్పుడు దోగ్జా కూడా ఎఫెక్ట్ తగులుతూ ఉంటుంది అనమాట. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు దాన్ని తట్టుకోలేకపోతారు అసలు. దోగ్జా అనుకుంటూ ఉంటాడు, నేను అసలు ఎప్పటికే కానీ అతన్ని ఓడించలేను, ఆ కాన్స్టలేషన్ ని మాత్రం నేను అస్సలే ఓడించలేను, ఎందుకంటే దోగ్జా నిజంగానే ఎలక్ట్రిఫికేషన్ యూజ్ చేసినా కూడా తన ఫుల్ పవర్ ని యూజ్ చేసినా కూడా అక్కడ ఓడించేంత పవర్ ఉండదు అనమాట. కానీ ఇంక అప్పుడే దోగ్జాకు ఒక ఆలోచన వస్తుంది, నవ్వుతూ ఉంటాడు అనమాట, నువ్వు ఇప్పుడే నీ జీవితంలో అతి పెద్ద మిస్టేక్ చేశావు అని ఆ కాన్స్టిట్యూషన్ ని దోగ్జా అనుకుంటూ ఉంటాడు అనమాట. అదేంటంటే నార్మల్ గా స్టార్ స్ట్రీమ్ అనేది ఒక బ్యాలెన్స్ వల్ల జరుగుతూ ఉంటుంది అనమాట. నార్మల్ గా ఒక బ్యాలెన్స్ ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఒకరు ఎవరైనా కానీ ఈ ప్రాబబిలిటీని బ్రేక్ చేశారే అనుకో, వాళ్ళతో పాటు ఇంకొక పర్సన్ కూడా ఖచ్చితంగా ఈ ప్రాబబిలిటీ అనేది వచ్చే తీరుతుంది అనమాట. ఇంకప్పుడే అంటూ ఉంటాడనమాట, అసలు ఎప్పటి నుంచి అసలు ఇలాంటి సినారియోస్ లోకి ఈ అదర్ వరల్డ్ గాడ్స్ వచ్చేసి ఎప్పటి నుంచి ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ చేశారు అనేసి అంటూ ఉంటాడనమాట. నేను ఎన్నిసార్లు చెప్పాను, ఇలా మా ప్లానెట్
యొక్క అఫైర్స్ లోకి మీరు మధ్యలో దూరొద్దు అని చెప్పాను కదా. అయినా కూడా మీరు ఎందుకు వస్తున్నారు? నువ్వు నిజంగానే చావాలనుకుంటే, ఈ ప్లానెట్ లోనే చావాలనుకుంటే, నా ఫ్యాబల్ బర్త్ ఈ ప్లానెట్, దీంట్లోనే నేను చంపుతాను అన్నట్లు అంటూ ఉంటాడు. తను ఎవరో కాదనమాట, కైరియోస్ వచ్చేసి ఉంటాడనమాట. ఇంకా కైరియోస్ వచ్చేసి తన ఫుల్ పవర్ ని యూజ్ చేస్తూ ఉంటాడనమాట. నువ్వు వేరే వాళ్ళకి చెందిన ఒక మాన్స్టర్వి, నా వరల్డ్కి వచ్చి దీన్ని అంతం చేస్తావా అని చెప్పేసి చాలా కోపంగా అటాక్ చేస్తూ ఉంటాడు. కైరియోస్ యొక్క అటాక్స్ చూసి దాన్ని తట్టుకోలేక తను ఏడుస్తూ ఉంటుందన్నమాట ఆ కాన్స్టలేషన్ వచ్చేసి. సో అలా ఒకవైపు దోగ్జా, ఒకవైపు కైరియోస్ ఇద్దరు కలిసి దాన్ని అటాక్ చేసేస్తూ ఉంటారన్నమాట. అప్పుడే కాన్స్టలేషన్ ద సోవరిన్ ఆఫ్ 8 హెడ్స్ వచ్చేసి తన ఐస్ ని కొంచెం కోపంగా అలా పెట్టేస్తుంది అనమాట. అప్పుడే దోగ్జాకి ఒకటి కనిపిస్తూ ఉంటుంది అనమాట. దోగ్జాకి నన్ను చంపేయి, ఇది మొత్తం అంతం చేసే అని కొంచెం కనిపిస్తూ ఉంటుంది. అంటే దోగ్జాకి ఒమిషన్ రీడర్స్ వ్యూ పాయింట్ స్కిల్ ఉంటుంది కదా, దాంట్లో దోగ్జాకి అది కనిపిస్తూ ఉంటుంది అనమాట. అది ఎవరో కాదనమాట, యుజుమి లోపల నుంచి తన అంటే యుజుమిని పూర్తి బాడీ కంట్రోల్ అంతా ఆ కాన్స్టిట్యూషన్ తీసుకొని ఉంటుంది కదా, కానీ తన లోపల ఉన్న యుజుమి వాయిస్ దోగ్జాకి వినిపిస్తూ ఉంటుంది అనమాట. ప్లీజ్ ఇక్కడ మొత్తం నన్ను చంపేసి దీన్ని మొత్తానికి ఒక అంతం చేసే అని చెప్తూ ఉంటాడు అనమాట. ఇంకా దోగ్జా కూడా సరే అన్నట్లు తల ఆడిచ్చి ఇంకా దానిపైకి అలానే అటాక్ పోతాడనమాట. ఇదంతా గమనించి ఉంటుంది కదా కాన్స్టిట్యూషన్ వచ్చేసి సోవరిన్ ఆఫ్ 8 హెడ్స్. సో తన ఇన్కార్నేషన్ తనకి విరుద్ధంగా వెళ్ళినందుకు తను చాలా కోపగిస్తుంది అనమాట. దాని తర్వాత ఇంకా అంత లోపల దోగ్జా అటాక్ చేస్తూ ఉంటాడు. దోగ్జాకి ఆల్రెడీ ఆ పవర్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా దోగ్జాకి వచ్చేసి తను చంపేస్తాడనమాట యుజుమిని. అప్పుడే ఇంకా యూ హ్యావ్ కిల్డ్ యువర్ ఓన్ స్పీసెస్ అని ఒక నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఇంకా దోగ్జాకి యాక్చువల్ గా కింగ్ ఆఫ్ నో కిలింగ్ అని ఉంది కదా ఒక టైటిల్, ఆ టైటిల్ అనేది దోగ్జా నుంచి తీయబడిపోతుంది అనమాట. ఇంకా దోగ్జాకి ఆ టైటిల్ ఉండదు కింగ్ ఆఫ్ నో కిలింగ్ అనేసి. లాస్ట్ కి దోగ్జా వచ్చేసి ఒక అచీవ్మెంట్, ఎవరు సాధించని ఒక అచీవ్మెంట్ ని తీసుకొని వస్తాడనమాట. సో ఈ సినారియోలో ఈ కింగ్ ఆఫ్ క్యాటస్ట్రోఫ్స్ ని చంపిన మొట్టమొదటి వాడివి నువ్వే అని చెప్పేసి దోగ్జాకి ఇంకా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయన్నమాట. అలానే ఇంకా వచ్చేసి ఈ కరెంట్ సినారియోలో వచ్చింటుంది కదా ఆ కింగ్ ఆఫ్ క్యాటస్ట్రోఫ్స్, దాని యొక్క గ్రేడ్ ని అసలు ఈ సినారియో వాళ్ళు కూడా ఎంచుకోలేరంట. సో అంతటి దాన్ని దోగ్జా చంపేశాడని చెప్పేసి నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. సో అలాంటి నాన్ ఎగ్జిస్టింగ్ ఫ్యాబుల్ ని కూడా దోగ్జా అచీవ్ చేశాడంట. సో లాస్ట్ కి దోగ్జా వచ్చేసి ఈ మెయిన్ సినారియోది క్లియరింగ్ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేశాడు కదా, సో దాన్ని సక్సెస్ఫుల్ గా ఫుల్ఫిల్ చేసినట్టు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇలాంటి ఇంపాసిబుల్ సినారియోని కూడా కంప్లీట్ చేసినందుకు, సో ఇలాంటి సినారియోని క్లియర్ చేసినందుకు ఇప్పుడు టోక్యో డోమ్ ఇంకా సోల్ డోమ్ లో ఉన్న దొకైబీస్ అందరినీ ఒక మీటింగ్ కి పిలిచారనమాట. ఆ ఎమర్జెన్సీ మీటింగ్ రావడానికి కారణం ఈ క్లియరెన్స్ అనమాట. సో ఇంకా దొకైబీస్ అందరూ అక్కడికి వెళ్తుంటే ఇంకా దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట, వీళ్ళల్లో అసలు ఎవ్వరికి తెలీదు, అసలు ఒక పర్సన్ ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే తన ఆఖరికి వచ్చింది తన డెస్టినేషన్ దగ్గర కాదు, తన డెస్టినేషన్ యొక్క స్టార్టింగ్ పాయింట్ కి వచ్చాడనమాట దోగ్జా. సో తను ఇంత డెస్పరేట్ గా ఇంత ఫైట్ చేసి ఇంత ఇంటెన్స్ పెయిన్ ని తను ఇంతవరకు అనుభవించి ఉంటాడు కదా, అదంతా కేవలం ఈ స్టార్టింగ్ పాయింట్ కి రావడం కోసం దోగ్జా చేసింటాడనమాట. అదేంటంటే 6th సినారియో ఎండింగ్ అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది దోగ్జా జర్నీ అన్నట్లు దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. సో దోగ్జా ఎప్పటి నుంచో ఈ స్టార్టింగ్ పాయింట్ కి రావాలనుకుని ఉండింటాడనమాట. సో లాస్ట్ కి దోగ్జా అక్కడికి వచ్చేసి ఉంటాడు ఇప్పటికి. ఇంకా స్టార్ స్ట్రీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు దోగ్జా చేసిన ఈ అంటే గొప్ప పని కదా, అసలు 6th సినారియోని ఎవరు క్లియర్ చేయలేరు అనుకునేది కూడా ఇప్పుడు క్లియర్ చేశాడు దోగ్జా. సో దోగ్జాకున్న పవర్ ని అదంతా స్టార్ స్ట్రీమ్ లో ఉండే వాళ్ళందరూ కొంచెం అక్నాలెడ్జ్ చేసి దోగ్జాకి కంగ్రాచులేషన్స్ చెప్తారనమాట. దాని తర్వాత దోగ్జాకి అప్పుడే మీరు ఇప్పటి వరకు 4 ఫ్యాబుల్స్ ని క్లియర్ చేశారు, కంప్లీట్ చేశారు అనేసి దోగ్జాకి ఇంకా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా అంతేకాకుండా దోగ్జా అసలు ఇప్పటి వరకు తను చేసిన 4 ఫ్యాబుల్స్ కాకుండా ఇంకొక ఫ్యాబుల్ ని కంప్లీట్ చేస్తే దోగ్జాకి కాన్స్టలేషన్ అయ్యే అవకాశం అనేది వస్తుందంట. సో లాస్ట్ కి ఇక్కడికి 25th ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ కి దోగ్జా మొత్తానికి ఫర్సపోన్ తనకి ఇచ్చిన ఉంటుంది కదా ఆ సర్పెంట్ ని చంపాలని, అది చంపేసింటాడు. సో ఇంకా మొత్తానికి దోగ్జా ఒక్క ఫ్యాబుల్ అనేది కంప్లీట్ చేస్తే ఇంకా దోగ్జా కాన్సన్ట్రేషన్ అయిపోవచ్చు అంట. సో గాయ్స్ 26th ఎపిసోడ్ కోసం అలానే వెయిట్ చేస్తూ ఉండని, త్వరగా వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.